ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖరంను గెలిపించుకోవడం ద్వారా యువతకు భరోసా ఏర్పడుతుందని కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అన్నారు. ఆలమూరు శ్రీకృష్ణ దేవరాయ కాపు కళ్యాణ మండపంలో మంగళవారం జరిగిన మండల స్థాయి జనసేన కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల ఆదరాభిమానాలను విశేషంగా పొందుతున్నారని ఆయన తెలిపారు. గ్రాడ్యుయేట్ల సమస్యలను, యువత ఆశలను శాసన మండలిలో కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖరం వినిపిస్తారని బండారు శ్రీనివాస్ చెప్పారు. కూటమి నాయకులు ఏ విధమైన భేదాభిప్రాయాలు ప్రదర్శించకుండా ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ ప్రతి గ్రామంలోనూ ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లను కలుసుకొని వారితో మాట్లాడి కూటమి అభ్యర్థికి ఓట్లు పడేలా చూడాలన్నారు. నాయకత్వం అంటే మీరు జనాన్ని పోగేసుకుని నలుగురితో ఉంటే వస్తుంది తప్ప నాయకత్వం మీరు ఒక్కరు వచ్చేసి ఎదరు నించుంటే కూర్చుంటే నాయకత్వాలు రావు. అది కంపల్సరీ విభజించండి, పరిపాలించడం చూస్తూ ఉంటారు. దాన్ని మనం అందరం ఆలోచనతో వైసీపీ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా మేము పట్టించుకుంటాం, మేము పక్కనట్టే ఇల్లు లేదు అంటే వెడగొడతారు. దాన్ని కూడా ఎంత మన ఆలోచనతో వెళ్తారు. అలాగే ఒక మీటింగ్ జరుగుతుందంటే మీ గ్రామానికి మీ 10 మంది మీరు రావాలా, తీసుకురావాలా. అంతేగాని మీరు ఎవరు రాకుండా ఏదో ఇద్దరు వచ్చేసి కూర్చుంటే కాదు. నాయకత్వం వహించే వాళ్ళు కంపల్సరీ ఒక పెట్టి అందరికీ కవర్ అందించే విధంగా 10 మంది వచ్చే విధంగా చూడాలి. అలాగే తెలుగుదేశంతో పాటు లోకల్గా గ్రామాల్లో మీటింగ్ జరిగినప్పుడే ఏదైనా సరే మన వాళ్ళందరూ బలంగా వెళ్ళాలి. లేదంటే లోకల్ నాయకులు ఏదో నాకు రోడ్డుకుంటానంటాడో వీడేమో మనవాడు అలాగే చేసేదని చెప్పారు, సంఖ్య చెప్తారు. ఆడైనా తెలివైన ప్రెసిడెంట్ ఉన్న పూర్తి స్థాయిలో ఇంకా యాక్టివిటీ లేదు. అలాగే మండల కమిటీలు ఇంకా మళ్ళీ రివైవ్ చేయాలా, ఈ జిల్లా కమిటీలు వేయాలా. ఇలా కమిటీలు అన్నీ వేసుకుంటూ మన నాయకుడికి ఎంతవరకు న్యాయం చేయగలము మనకు ఆలోచనతో అయితే మన పార్టీ కూడా ఉంది. అన్ని స్ట్రీమ్లైన్ అవుతాయి. మనకు కూడా ఒక కొత్త పార్టీ అందరికీ ఒక్కొక్క అవకాశాలు ఇచ్చుకుంటే వెళ్తున్నాం. రేపు అందరికీ అవకాశాలు వస్తాయి. అందరూ నాయకులే, ఎవరు మనము నిరుత్సాహం వల్ల అంచేత మీరందరూ కూడా ఉత్సాహంగా ఉండండి. మనం ఒక అధికారంలో భాగంగా ఉన్నాం. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి కొంచెం వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి స్పీడ్గా ఉండండి. కానీ వారితో పాటు ప్రతి జన సైనికుడు అధికారంలో ఉన్నట్టు లెక్క. ఏ అధికారి అయినా మన గవర్నమెంట్ బాధ్యత ఉంది. అంచేత ఎవరు అవకాశం మొత్తం రేపు లోన్స్ వచ్చినా ఏ వచ్చినా అవకాశం అనేది మనందరికీ న్యాయం జరిగే విధంగా ఎవరికైనా మనం సాయం చేయాలంటే తప్పకుండా కూడా మండలాధ్యక్షుడు దృష్టి కానీ మీ గ్రామ నాయకులు కానీ మీరు నాతో సరిగ్గా మాట్లాడినా ఎవరికి ఏది చేయాలన్నా అందరికీ చేయలేకపోతుంది. కొంతమంది మనం న్యాయం చేసుకుంటా సమన్యాయం చేసుకుంటా వెళ్దాం. ఒక్కోటి స్ట్రీమ్లో అయినా ఉంటాయి. అలాగే అన్నీ కూడా మన అధికారంగా మనకు వచ్చే విధంగా ఉంటాయి. కొన్ని గ్రామాల్లో ఇబ్బందులు ఉన్నా అవన్నీ ఎవరు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఈ మండలంలో ఇబ్బంది కూడా ఉండదు. మనమే డామినేట్ చేస్తాం. జనసేన నాయకులే బలంగా ఉంటారు. చాలా గ్రామాలు 2 గ్రామాలు తప్ప మిగిలిన గ్రామ స్థాయిలో బలంగా ఉన్నది మనమే. కానీ ఏంటంటే పార్టీ ఇండస్ట్రీ కదా అవరాదు. ఇప్పుడు పార్టీ ఇండస్ట్రీలో ఉన్న 4-5 ఉన్న డామినేట్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా సరవుతాయి. ఈ మధ్యకాలంలో ఉన్న ఎమ్మెల్యే గారి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ప్లేనరీ అయిన తర్వాత అవసరమైతే మనం మండల స్థాయిలో బాధతో కూడా కూర్చొని మనకున్న ఇబ్బందులు ఉంటే సరి చేసుకుంటే వెళ్దాం. చేత మనం అధికారంలో ఉన్నాం. భవిష్యత్తు మందే. ఎవరో నిరుత్సాహం వల్ల ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం నడుపుతున్న జనసేన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు సూత్రం చెప్తూ ఉంటాడు. తగ్గింపబడిన వాడు హెచ్చింపబడతాడు అని చెప్పి బైబిల్లో సూత్రాలు. ఆయన ఎంత తగ్గి 21 సీట్లలోకి వచ్చాడో ఈరోజు దేశంలోనే ఒక నాయకుడిగా తయారయ్యాడు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే గుర్తింపు తగ్గ నాయకుడిగా అన్ని సామాజిక వర్గాల్లో ఈరోజు అన్ని కులాల్లో అన్ని వయసుల్లో ఆయన ఒక మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడంటే ఆయన ఒక తగ్గి ఎంతవరకు జనం మనం కూడా తగ్గింపబడినట్టే తగ్గినట్టే తగ్గుతూ మనం ఎదగాల. చాలా ఆలోచనతో మనం ఎదగలాల. ఒక మిత్రపక్షంగా తెలుగుదేశం ఉంది. వాళ్ళతో మనం సమన్వయం చేసి వెళ్ళవలసిందే. ఎందుకంటే మన అధ్యక్షుల ఆదేశాలు కట్టుబడి చిన్న స్థానిక నాయకులు మనం ఇది కాదు, ఇబ్బందులు ఉండొచ్చు. ఒక చాలా స్థానిక నాయకులు ఏమన్నా సరి
చేసుకుంటూ మన పార్టీని మనం బలపరచుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా కృషి చేస్తే తప్పకుండా భవిష్యత్తు మందే. చాలా గ్రామాల్లో కొంతమంది నాయకులు చెప్తూ ఉంటారు, అబ్బాయి స్థానిక నాయకులు మనం పట్టించుకోవడం లేదంటారు. మనం కూడా కొన్ని చేయవలసినవి ఉన్నాయి. స్థానికంగా పట్టించుకోవాలంటే మనం సమిష్టిగా ఉండాలా, చాలా బలంగా వెళ్ళాలా. తెలుగుదేశం నాయకులు మన జనసేన నాయకులు మీటింగ్ జరుగుతుందంటే ఆ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ లేదా కొత్త నాయకులే పోయి కూర్చోకూడదు. మీరు అందరూ సమిష్టిగా వెళ్ళాలా. అందరూ పోగడ 10 మంది 20 మంది ఉన్నా ఎంతమంది నాయకులు అందరూ ఇలా మీటింగ్లో కూర్చుంటే జనసేన బలంగా ఉందా వీళ్ళందరూ జనసేన తరపున ఉన్నారో ఒక ఆలోచన వస్తుందా. అంతేగాని నన్ను పెంచాడని చెప్పి వెళ్ళిపోయి కూర్చోకూడదు. కొంత బ్రిటిషులు నడుతూ ఉంటుంది. ఒక్కొక్క గ్రామంలో అయితే విభజిస్తూ ఉంటారు. సత్య మంచోడు కాదురా, బాబీ మంచోడు కదరా, సూర్య మంచోడు, నువ్వు ఎలా ఇస్తావు, నువ్వు ఎలా ఇచ్చాడు, నిన్నే ఎవరికి చేస్తావు అని చెప్తూ ఉంటారు. వీడు సంకలు గుర్తుకుంటే సంకేతం చేస్తూ ఉంటాడు. ఏం ఉండదక్కడ మన వాళ్ళు ఎడగలుగుతామట. అటువంటి దానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రతి గ్రామంలో సమిష్టిగా ఉండవలసిందే. మీరు అందరూ ఒక కార్యక్రమం జరుగుతుందంటే ఇక్కడ నాయకుడు వచ్చి కూర్చోవడం కాదు, నాకు కవర్ వచ్చేసిందని చెప్పి ఆ గ్రామ నాయకుడు వచ్చేసి గ్రామ ప్రెసిడెంట్ వచ్చేసి 4 రోజులు కూర్చోవడం, 2 వచ్చేసి కూర్చుంటే కాదు. గ్రామానికి కూడా 10 మందిని తీసుకురావాలా. వాళ్ళు కూడా ఇక్కడ ఇబ్బంది